మన సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది అడిగే ఒక ప్రశ్న ఏంటంటే నేను 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటున్నారు, ఏది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సజెస్ట్ చేయమని అని అడుగుతున్నారు. అలానే నేను ఎలక్ట్రిక్ స్కూటర్ కొనకపోవడానికి కారణం ఏంటంటే మార్కెట్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ లేదు. సో నేను సడన్గా బండి మధ్యలో ఆగిపోతే నా పరిస్థితి ఏంటి, ఈ డౌట్స్ వల్ల చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనట్లేదు. అయితే మార్కెట్లోకి 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చే పాసిబిలిటీస్ ఎంత, అసలు ఇది సాధ్యమేనా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మన భారతదేశ మార్కెట్లోకి 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ సాధ్యం అవుతుందా లేదా అని చెప్పడానికి నేను ఒక 4 పారామీటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. ఫస్ట్ రేంజ్, రెండోది ప్రైజు, మూడోది వెయిట్, నాలుగోది మార్కెట్ యాక్సెప్టెన్స్. ఫస్ట్ మనం రేంజ్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ మార్కెట్లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే సింపుల్ ఓన్ కంపెనీ ఉంది. సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జ్ పెడితే 212 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రియల్ రేంజ్ వచ్చి కస్టమర్లు చెప్పడం ఒక 170 నుండి 180 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లో 5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,66,000 రూపాయలు. ఇక నెక్స్ట్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పెద్దగా అయితే అమ్మకాలు ఏమీ జరపలేదు. ఈ అమ్మకాలు చూసుకున్నట్లయితే 1000 కన్నా తక్కువ స్కూటర్స్ అయితే ప్రజెంట్ మార్కెట్లో అమ్మారు. సో ఇది మన ఫస్ట్ రెఫరెన్స్గా తీసుకుందాం రేంజ్ పరంగా. ఇప్పుడు మన నెక్స్ట్ పారామీటర్ రేటు ఎంత అవుతుంది. సింపుల్ వన్ స్కూటర్కి కంపెనీ వాళ్ళు చెప్తుంది వాళ్ళు ఇస్తున్న రేంజ్ వచ్చి 170 నుంచి 180 కిలోమీటర్లు, పోనీ సర్టిఫైడ్ రేంజ్ని ఆధారంగా తీసుకుంటే 212 కిలోమీటర్లు. ఇప్పుడు మన కస్టమర్ల ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉంది, 500 కిలోమీటర్ రేంజ్ వరకు ఉంది. సో 500 కిలోమీటర్ల రేంజ్ పాసిబిలిటీ అవ్వాలంటే మినిమం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 10 kWh నుండి 12 kWh వరకు ఉండాలి. నేను చెప్తుంది మినిమం. సర్టిఫైడ్ రేంజే 500 కిలోమీటర్ అవ్వాలంటే. అదే మనకి మ్యాక్సిమం అనుకుంటే, రియల్ రేంజ్ రావాలనుకుంటే ఎంత లేదన్నా ఒక 15 నుండి ఒక 18 kWh వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇవాళ మన భారతదేశ మార్కెట్లో ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎవరైనా కస్టమర్ తీసుకోవాలనుకుంటే యావరేజ్గా ఉన్న కాస్ట్ ఎంత అంటే kWhకి మనకి 20,000 రూపాయల వరకు అవుతుంది. సో మన ఎగ్జాంపుల్గా 10 kWh బ్యాటరీ ప్యాక్ని తీసుకుంటే 500 కిలోమీటర్ల రేంజ్ కావాలంటే ఒక 10 kWh బ్యాటరీ ప్యాక్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కేవలం మనకి బ్యాటరీ ప్యాక్ ఖర్చు ఎంత అంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. 12 kWhకి అయితే 2,40,000 రూపాయల వరకు కేవలం బ్యాటరీ ప్యాకే ఖర్చు అవుతుంది. మరి మీకు ఒక ప్రశ్న, ఒక 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్కి బ్యాటరీ ప్యాక్ ఖర్చే 2 లక్షల రూపాయల నుండి 2,40,000 రూపాయలు అంటే మీరు ఆ స్కూటర్ తీసుకుంటారు. ఇక నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను మీకు చెప్పింది బ్యాటరీ ప్యాక్ కాస్ట్ మాత్రమే. ఇప్పుడు ఇంత భారీ బ్యాటరీ ప్యాక్ని యూజ్ చేస్తున్నప్పుడు దానికి బిఎంఎస్ యూజ్ చేయడం కూడా ఎక్కువ క్వాలిటీ బిఎంఎస్ యూజ్ చేయాలి. దాని ప్రొటెక్టివ్ ఎలిమెంట్ కూడా ఎక్కువ పెంచేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి బ్యాటరీ ప్యాక్ పెద్దది పెట్టడం వల్ల బిఎంఎస్ రేటు పెరుగుతుంది, దానికి సంబంధించిన సేఫ్టీ పారామీటర్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు ఎంత లేదన్నా స్కూటర్ కాస్ట్ 3 లక్షల రూపాయలకు వెళ్ళిపోతుంది. సో ఒక 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రాక్టికల్గా మనం తీసుకురావడానికి స్కూటర్ కాస్టే 3 లక్షల రూపాయలు ఉంటే, లేదు బ్యాటరీ ప్యాక్ రాబోయే రోజులు కాస్త బ్యాటరీ ప్యాక్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది అనుకుంటే ఎంత లేదన్నా 2,50,000 రూపాయలతో మనకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను మీకు చెప్తుంది 500 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి. మూడో అంశం బరువు. ఇవాళ మనం ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే యావరేజ్గా మనకి 1 kWhకి 5 kg నుండి మనకి 6 kg వరకు బరువు వస్తుంది. అంటే ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్ని ఎగ్జాంపుల్కి తీసుకుంటే దాని వెయిట్ వచ్చి 15 kg నుండి 18 kg వరకు తూగుతుంది అనమాట బ్యాటరీ ప్యాక్ వెయిట్. సో ఇప్పుడు మన సింపుల్ వన్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఈ స్కూటర్ యొక్క బరువు 134 kg. దీంట్లో ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అంతా 5 kWh. ఇప్పుడు మనం మినిమం 10 kWh బ్యాటరీ ప్యాక్ చేయాలంటే ఇంకొక 5 kWh బ్యాటరీ ప్యాక్ని ఈ స్కూటర్కి యాడ్ చేయాలి. సో అంటే మనకి ఎంత వెయిట్ అడిషనల్గా ఒక 25 kg బరువు యాడ్ అవుతుంది. అంటే 134 ప్లస్ ఇంకొక 25, అంటే యావరేజ్గా ఒక 160 kg వెయిట్ అవుతుంది స్కూటర్. నేను మీకు చెప్తున్న ఎగ్జాంపుల్లో ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీని తీసుకోవట్లేదు, ఎందుకంటే మన ఎన్ఎంసీ ప్లేస్లో ఎల్ఎఫ్పి పెడితే ఇంకొక 20-30 kg వెయిట్ కూడా పెరుగుతుంది. అందుకని ప్రాక్టికల్గా అది పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. సో ఇప్పుడు మనం సింపుల్ ఓన్ ఎలక్ట్రిక్ స్కూటర్కి మళ్ళీ దాని ఎగ్జాంపుల్కి వస్తే 10 kWh బ్యాటరీ ప్యాక్ పెడితే వాళ్ళు నిజంగా మళ్ళీ 500 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే మళ్ళీ మనం వెయిట్ పెంచే కొద్దీ స్కూటర్ వెయిటే బ్యాటరీ ప్యాక్ వెయిటే ఒక 50 kg వరకు వచ్చిందంటే దాని రేంజ్ ఎంత లేదన్నా మళ్ళీ రేంజ్ తగ్గి ఒక 400 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం బ్యాటరీ ప్యాక్ వెయిట్ బరువు పెంచుకుంటూ వెళ్తామో మన చిన్న మోటార్తో ఆ స్కూటర్ వర్క్ అయ్యే అవకాశం ఉండదు. సో ఒక్క బ్యాటరీ ప్యాక్ పెట్టడం వల్ల మన మోటార్ కెపాసిటీ పెంచుకోవాలి. మోటార్ కెపాసిటీ పెంచితే కంట్రోలర్ కెపాసిటీ పెంచుకోవాలి.
సో ఇలాగ ఒక్క వెయిట్ వల్ల మనకి ఎన్ని కాస్ట్లు యాడ్ అవుతున్నాయో ఆలోచించండి. నాలుగోది మార్కెట్ యాక్సెప్టెన్స్. ఇవాళ మన ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్లో, స్కూటర్ సెగ్మెంట్లో అత్యధిక అమ్మకాలు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఏంటి? ఓలా ఎలక్ట్రిక్. ఈ కంపెనీ వాళ్ళు ప్రైజెస్ ఎంతలో ఆఫర్ చేస్తున్నారు? 80,000 రూపాయల నుండి మనకి 130,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైజెస్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటి ఒక కంపెనీ వాళ్ళకి మ్యాక్సిమం మంత్లీ సేల్స్ ఎంత టార్గెట్ రీచ్ అవుతున్నారు? 50,000 వరకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మగలుగుతున్నారు, ఎక్కువ ఫీచర్స్ ఇచ్చి కూడా. ఇప్పుడు కనుక ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్ని ఒక 2,50,000 రూపాయల నుండి 3,00,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ పెడితే మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? ఒక 10% కన్నా తక్కువ ఉంది. సో ఈ మార్కెట్కి అనేది సూట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. నెక్స్ట్ విషయం చూస్తే బ్యాటరీ ప్యాక్ వారంటీ. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం 3,00,000 రూపాయలు ప్రైస్ సెగ్మెంట్ పెట్టి ఆ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ 2,00,000 రూపాయల నుండి 2,40,000 రూపాయలు ఉందంటే బ్యాటరీ ప్యాక్ వారంటీ కంపెనీ వాళ్ళు ఇస్తుంది 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు. ఈ 3-5 సంవత్సరాల తర్వాత ఇన్ కేస్ బ్యాటరీ ప్యాక్ సమస్య వస్తే 2,00,000 రూపాయలు ఒకేసారి పెట్టుబడి పెట్టాలంటే సాధ్యమవుతుందా? ఎంతమందిని ఇన్వెస్ట్ చేయగలుగుతారు? నేను అనేది బ్యాటరీ ప్యాక్ సమస్యలు వస్తాయని కాదు, బట్ ఇన్ కేస్ వస్తే ఒకేసారి ఇంత పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుందా? ఇవన్నీ గమనించిన తర్వాత ఎందుకు కంపెనీస్ ఇలాగా 500 కిలోమీటర్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ కోసం అని దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే కారణం ఏంటంటే వెహికల్ అనేది బరువు ఎక్కువైపోతుంది. ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్ కొంటున్నారంటే కారణం ఏంటంటే ఈజీ టు హ్యాండిల్ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వాళ్ళకు, లేడీస్ అందరూ కూడా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రమోట్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఆ స్కూటర్ వెయిటే పెట్రోల్ స్కూటర్ కన్నానే డబల్ వెయిట్ అయిపోతుందంటే హ్యాండిల్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఈ స్కూటర్ రేట్ పెరిగిపోతుంటే వాళ్ళు అమ్మడానికి మార్కెట్ ఉండట్లేదు, అందుకనే కంపెనీస్ ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ చూసుకున్నట్లయితే 3 రకాలుగా మన సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ రావాలి. ఇవాళ మనకి ఎన్ఎంసీ కెమిస్ట్రీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ని చూసుకున్నట్లయితే దీని యొక్క ఎనర్జీ డెన్సిటీ కేజీకి ఒక 200 వాట్ అవర్ వరకు ఉంది. ఇప్పుడు ఇదే ఎనర్జీ డెన్సిటీ కనుక ఒక 250 వాట్ అవర్లు, 270 వాట్ అవర్ల వరకు ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ వస్తే కనుక మనకి ఎనర్జీ డెన్సిటీ పెరుగుతుంది, అప్పుడు వెయిట్ అనేది తగ్గుతుంది. సో అలా వెయిట్ తగ్గడం వల్ల ప్రాక్టికాలిటీ వెహికల్ కూడా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ విషయం. రెండోది బ్యాటరీ ప్యాక్ కాస్ట్ తగ్గాలి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే రాబోయే సంవత్సరంలో బ్యాటరీ ప్యాక్ కాస్ట్ తగ్గుతుంది, లిథియం కాస్ట్ తగ్గుతుందని చెప్తున్నారు. ప్రజెంట్ మన కిలోవాట్ అవర్కి 20,000 రూపాయలు మార్కెట్లో ఉంది. అదే కిలోవాట్ అవర్కి 15,000 రూపాయల వరకు తగ్గితే మనకి ఎంత లేదన్నా మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా చూసుకున్నట్లయితే రేటు తగ్గే అవకాశం ఉంటుంది. ఒక 50,000 రూపాయల వరకు మనకు మార్పు వస్తే కనుక కస్టమర్లకి కాస్త అందుబాటు రేట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మూడోది స్వాపింగ్ స్టేషన్స్. ఇవాళ కస్టమర్ల మైండ్ ఏమని ఆలోచిస్తున్నారంటే పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటే రేంజ్ ఎక్కువ వస్తుంది కదా అని అనుకుంటున్నారు. కానీ మెయిన్గా రేంజ్ అనేది బ్యాటరీ ప్యాక్ వల్లే రాదు. పెట్రోల్ స్కూటర్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. పెట్రోల్ స్కూటర్లో కూడా 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే మ్యాక్సిమం వచ్చే రేంజ్ అంతా ఒక 40 నుండి 45 కిలోమీటర్లు మాత్రమే. కానీ కస్టమర్లు కాన్ఫిడెన్స్గా ఎందుకు రైడ్ చేస్తున్నారంటే దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ అయిపోయినా కూడా రీఫిల్ చేయించుకోవచ్చు అనే ఒక ధైర్యం ఉంది. ఎగ్జాక్ట్గా ఇలానే ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా ఒక 100 కిలోమీటర్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చినా ఒక 50-60 కిలోమీటర్ రేడియస్లో, పోనీ ఒక 40 కిలోమీటర్ రేడియస్లో ఒక బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ పెడితే బ్యాటరీ ప్యాక్ రేంజ్ అయిపోతుంది అనగానే అక్కడికి వెళ్ళి కొత్త బ్యాటరీ ప్యాక్తో రీఫిల్ చేయించుకోవడం వల్ల కూడా రేంజ్ పెంచుకోవచ్చు కదా. అలా అన్లిమిటెడ్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక సొల్యూషన్. కాకపోతే బ్యాటరీ ప్యాక్ స్వాపింగ్ స్టేషన్స్ వల్ల ఒక లిమిటేషన్ ఏంటంటే ప్రజెంట్ అన్ని మోడల్స్కి స్వాపింగ్ స్టేషన్స్ అందుబాటులో లేవు. కొన్ని స్కూటర్ కంపెనీస్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా మనం ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఇస్తే కనుక కస్టమర్స్ కూడా వెయిట్ చేసే టైం తగ్గుతుంది. అలా కూడా కస్టమర్లు ఈవీ మీద ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అత్యధిక ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఇనీషియల్ టైంలో ఒక 15 నిమిషాల్లోనే 50 కిలోమీటర్ల రేంజ్ అనేది హైపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద అందజేస్తున్నారు. ఈ రేంజ్లో మనకి కనీసం ఒక 15 నిమిషాల్లోనే ఒక 50 కిలోమీటర్లు, దాని తర్వాత కొంచెం పెంచుకొని ఒక 100 కిలోమీటర్ల వరకు అలా ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే కస్టమర్లు కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, ఆ ఫాస్ట్ ఛార్జింగ్ని అందుబాటులోకి వచ్చింది కాబట్టి 500 కిలోమీటర్ రేంజ్ని దాన్ని కాస్త మర్చిపోయి ఒక ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది కదా, చుట్టుపక్కల ఎక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అలా సెర్చ్ చేసుకుని కాస్త రేంజ్ లిమిటేషన్ నుంచి కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. ఇవి పాసిబిలిటీస్ మనకి 500 కిలోమీటర్ రేంజ్కి ఆల్టర్నేటివ్గా. 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే స్కూటర్ తయారు చేయడం కంపెనీలకి అసాధ్యమేమీ కాదు. కానీ చేస్తే కొనే కస్టమర్ల శాతం తగ్గిపోతారు మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ వల్ల. ఇది ఓవరాల్గా 500 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి సాధ్యమవుతుందా లేదా పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.